మేష రాశి వారికి ఈ మాసం మంచి సమయం. అయితే మీరు ఆర్థికంగా లాభపడతారు మరియు మీ ఆదాయం మెరుగుపడుతుంది. ఎందుకంటే శని మాసంలో తిరోగమనంలో ఉంటాడు మరియు మీ 11వ ఇంట్లో తన స్వంత రాశిలో కుంభరాశిలో ఉన్నాడు. మరియు మీ ఆదాయాన్ని పెంచుతూనే ఉంటాడు. ఈ నెల మీ పనికి కీలకం కావచ్చు. కానీ మీరు ఒక విషయానికి కోసం సిద్ధంగా ఉండాలి. 10వ ఇంటికి అధిపతి అయిన శని 11వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు మరియు 5వ ఇంటి నుండి సూర్య భగవానుడిచే పూర్తిగా ప్రభావితమవుతుంది. మేము విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మిశ్రమ బ్యాగ్ కావచ్చు. 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ తెలివితేటలు సరైన మార్గంలో ఉంటాయి మరియు మీ చదువులో మిమ్మల్ని మరింత తీవ్రంగా మారుస్తాయి. బుధుడు సెప్టెంబరు 4న సూర్యునితో అదే ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది మిమ్మల్ని తెలివైన మరియు నైపుణ్యం కలిగిస్తుంది. కుటుంబానికి ఈ నెల సాధారణంగా కనిపిస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 6వ ఇంట్లో పీడితుడు కావడం వల్ల గృహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ఆస్తి లేదా కుటుంబ విభేదాలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి. కానీ బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడే మార్గాన్ని కూడా మీకు చూపుతుంది. మేము మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం మీకు ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తిరోగమన శని తన స్వంత రాశిలోని కుంభరాశిలో 11వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటుంది. ఇది మిమ్మల్ని సంపద కోసం నడుపుతుంది మరియు మీ ఆదాయాన్ని కూడా స్థిరంగా ఉంచుతుంది. ఈ మాసం ఆరోగ్యపరంగా కొద్దిగా పేలవంగా కనిపిస్తుంది. రాశి అధిపతి అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తాడు మరియు మీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే 2వ మరియు సప్తమ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంటిలో కేతువుతో కలిసి ఉంటాడు. బలహీనమైన రాశిచక్రం కన్య మరియు అంగారక గ్రహంచే ప్రభావితమవుతుంది మరియు బృహస్పతి యొక్క ఒక అంశం కారణంగా మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు మధుమేహం ఉన్నవారు అదనపు సమస్యలను ఎదుర్కోవచ్చు. పరిహారం: గురువారం రోజున అరటి చెట్టుకి పూజ చేయండి. For more updates, subscribe our channel.